హాయ్ హలో అందరికీ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు శ్వేతాస్ వరల్డ్. ఇవాళ నేను చేసే కర్రీ వచ్చేసి గ్రీన్ చికెన్ గ్రేవీ కర్రీ అండి. నేను మీకు వ్లాగ్ చేద్దామని ఫస్ట్ ఐడియా లేకుండే, అందుకని నేను మిక్సీలో వేసినాక నాకు కొంచెం గుర్తొచ్చి దీన్ని వ్లాగ్గా తీస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఐడియాతో నేను మళ్ళీ స్టార్ట్ చేశాను ఈ వీడియోని. మిక్సీలో ఏమేమి వేసానంటే కొత్తిమీర, పుదీనా సేమ్ క్వాంటిటీ వేసుకున్నానండి. గ్రీన్ చిల్లీస్ మాత్రం మనకి కొంచెం స్పైసీగా ఉన్నవి తీసుకుంటే బెటర్ మనకి నాన్ వెజ్ కర్రీ కాబట్టి. లేదంటే మనం మిర్చి పౌడర్ని కూడా మధ్యలో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. అది మీ ఇష్టం అండి. మొత్తం గ్రీన్ కలర్లో కావాలంటే స్పైసీ మిర్చి తీసుకోవాలి. లేదు అంటే మాత్రం రెండు మనం యాడ్ చేసుకోవాలి. కొన్ని కాజు, మిర్చీలు, పుదీనా, కొత్తిమీర అన్నీ కలిపి ఫైన్ పేస్ట్ లాగా చేసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నా కదా, అలా మెత్తగా చేసుకోవాలి. అందులోనే ఆనియన్స్ కూడా వేసి నేను మిక్సీ పట్టానండి. ఇక్కడ నేను చికెన్ని ఫ్రెష్గా కొంచెం ఇప్పుడు మనకు కొత్తగా ఇప్పుడు మనకి వేరియంట్ కరోనా అని చెప్పి మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, అలాగే బర్డ్ ఫ్లూ అని కూడా కొంచెం అక్కడక్కడ వినబడుతుంది అని చెప్పి నేను చికెన్ని మాత్రం ఈ మధ్యలో కొంచెం సాల్ట్ వేసి కడుగుతున్నానండి. మంచిగా ఒక 2-3 టైమ్స్ కడిగేసి పక్కకు పెట్టుకొని దాంట్లో కొంచెం పసుపు, అల్లం పేస్టు, కొన్ని పొడవుగా చీల్చుకున్న మిర్చీలు, నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేశాను బాగుంటుందని చెప్పి. అంటే కట్ చేసి వేశాను ఫింగర్స్తో పాటు కట్ చేసి. అలాగే ఈ పేస్ట్ని ఆ ముక్కలకి మంచిగా ఆ మిక్సీ గిన్నెలో కూడా ఏం లేకుండా తుడిచేస్తున్నాను. చూడండి, చూపిస్తున్నాను కదా, నీట్గా తుడిచి ముక్కల పైన వేసేసి ఆ ముక్కలకి ప్రతి పీస్కి అంటేలాగా నేను మంచిగా చేతులతోని ఫింగర్స్తో మంచిగా కలిపేస్తున్నాను పీసెస్ని. చూడండి, ఇక్కడ చూపిస్తాను నేను. తర్వాత నేను ఈ మిక్సీ గిన్నెలో కూడా వాటర్ పోసి ఆ వాటర్తో ఆ గిన్నెని కడిగి నేను గ్రేవీకి యూజ్ చేస్తాను. అది తర్వాత మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ అల్లము, పసుపు అన్నింటినీ ఈక్వల్గా ముక్కలకి అంటేలాగా కలుపుతున్నాను. అది చూపిస్తున్నా ఇక్కడ చూడండి. ఎందుకంటే పిల్లలు నార్మల్గానే మనకు గ్రీన్ కర్రీ అంటే లీఫ్ కర్రీస్ని మనం వంట చేస్తే తినరు కదా అండి. కర్రీస్ లాగా చేస్తే తోటకూర, పాలకూర అని ఈ రకంగా మనం దేంట్లో అయినా యాడ్ చేసి మనం వంట చేస్తే మిక్సీ బట్టి వాళ్ళకి ఏర్పడదు కాబట్టి ఈజీగా తినేస్తారు, బాగుంటుంది. అందులో కాజు కూడా మనకు యాడ్ అయి ఉంది కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. పుదీనా, కొత్తిమీరతో పాటు కాజు, ఈ ఆనియను అన్నీ వేసి మిక్సీ పట్టాను కాబట్టి ఇలాగా మనం చికెనే కదండి, వేరే ఏ కర్రీ తీసుకున్నా కూడా బాగా వస్తుంది గ్రేవీ. కర్రీ మాత్రం టేస్ట్ బాగుంటుంది. ఎవరైనా తినడానికి ఇష్టపడతారు ఆ టేస్ట్ని. నెక్స్ట్ ఇక్కడ బాగా కలిపాను ఒక 3-4 మినిట్స్ దాకా, ముక్కలు అన్నిటికి మంచిగా పట్టాలి అని చెప్పి ఆ జ్యూస్ అంతా. తర్వాత ఇక్కడ పక్కన పెట్టేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తర్వాత గిన్నె పెట్టుకొని స్టవ్ పైన అందులో మనం కొంచెం నాన్ వెజ్కి నేను ఎక్కువ చెప్తానండి, నేనని కాదు ఎవరైనా ఎక్కువ నాన్ వెజ్ వండాలంటే ఆయిల్ ఎక్కువ యూజ్ చేయాల్సి ఉంటుంది మనకి. చాలామంది ఆయిల్ అవాయిడ్ చేయాలంటారు కానీ నాన్ వెజ్లో మాత్రం కంపల్సరీ ఆయిల్ ఉండాలండి ఎక్కువనే. ఇక్కడ నేను స్పైసెస్ అన్నీ వేసానండి. బగారా మనం వేస్తాం కదా నార్మల్గా, ఇలాచి, లవంగ, బగారాకు, నెక్స్ట్ బగారా బండ పువ్వు అని అంటారు, నెక్స్ట్ ఇలాచి, బడి ఇలాచి అంటారు బ్లాక్ కలర్లో, అది స్టార్ అనాస, ఇలాంటివన్నీ నేను వేసాను పోపులో. తర్వాత ఇక్కడ ఇప్పుడు మనం ముక్కలు కలుపుకున్న ఈ దీన్ని అంతా నేను ఇక్కడ వేస్తున్నాను ఆయిల్లో. చూడండి, కొంచెం లైట్ ఎఫెక్ట్తోని నేను బయట వర్షం పడుతుంది కొంచెం డార్క్గా ఉందని చెప్పి లైట్ వేసాను. అది కొంచెం ఎఫెక్ట్గా మనకి లైటింగ్ ఎక్కువ అనిపిస్తుంది ఇక్కడ. అంతే, నార్మల్గా అయితే బాగానే ఉంటుంది. ఇక్కడ మొత్తం నేను ఎక్కువగా హ్యాండ్తోని క్లీన్ చేయడానికి ఎక్కువ నేను ఇష్టపడతాను. ఎందుకంటే స్పూన్తో మనము గీకి మనం వేస్తే ఎక్కడ కూడా అంత క్లీన్గా రాదండి. అందుకే వీలైనంతగా మనం చేతిని యూజ్ చేస్తేనే బెటరు. అందుకని చెప్పి నేను చేతితో నీట్గా క్లీన్ చేసి అందులో వేసేసాను గిన్నెలో. ఇక్కడ మనకి ఆయిల్లో వేసాను కదా, కలపాలి. ఈ కర్రీని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని మనం చేయొద్దండి వంట. కొంచెం మీడియం టు లో అలా పెట్టుకుంటూనే మనం కలుపుకుంటూనే చేయాలి. మరీ హెవీగా కూడా కలపొద్దు చికెన్, ఎందుకంటే ఈజీగా అది ఫ్రై అయిపోయి త్వరగానే ఉడికిపోయి మనకి ముక్కలు కూడా విడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ కలపొద్దండి. నార్మల్గా మధ్య మధ్యలో మనం కొంచెం కలుపుతూ స్లిమ్లో పెట్టుకొని చూస్తూ ఉంటే బెటరు. నెక్స్ట్ ఆ తర్వాత నేను ఇక్కడ గ్రీన్ చిల్లీస్ని కూడా కట్ చేసి వేసాను కదా, వాటిని పైకి అలా తీసి వేస్తున్నాను. ఇలా మనం నాన్ వెజ్లో అప్పుడప్పుడు మనం మిర్చీలను పొడవుగా కట్ చేసి ఇందులో వేస్తే తినడానికి బాగుంటుందని ఇదివరకు కూడా మీకు ఒకసారి చెప్పాను, ఐడియా ఉంటుంది. అది ఫిష్ కర్రీలో అనుకుంటా. ఇక్కడ నేను ఇప్పుడు చికెన్ కర్రీలో కూడా వేస్తున్నా. నాకు అలవాటు అండి నాన్ వెజ్ కర్రీ అన్నిట్లో కొంచెం మిర్చీలో నేను పొడవుగా చీల్చేసి అలా వేసుకుంటా పోపులో. బాగుంటుంది చూడడానికి కూడా, తినడానికి కూడా అని చెప్పి. ఇక్కడ సిమ్లో పెట్టాను కాబట్టి కొంచెం స్లోగా ఫ్రై అవుతుంది.
పక్కకి నేను ఇంకా చికెన్ పకోడాను కూడా నేను తీసుకొచ్చి ట్రై చేస్తున్నాను. దానికి సంబంధించిన మసాలా ఇది కొంచెం చిన్నగా పెట్టి చేస్తున్నా కాబట్టి ఆ టైం లోపల అక్కడ నేను అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను. ఇక్కడ స్టవ్ మీద పెట్టేసి ఎట్ ఏ టైం 2 ఐటమ్స్ చేయడానికి నేను ఇష్టపడతాను. ఎప్పుడైనా కూడా ఒకటి అయిపోయినాక ఒకటే అని చెప్పి ఏమనుకోనండి. ఇక్కడ మనకి వండుతున్నంతసేపు ఇక్కడ ఇది ఫ్రై అవుతున్నంతసేపు పక్కకి ఇంకో పని పెట్టుకుంటాను ఎప్పుడైనా కూడా. అలాగే అక్కడ చికెన్ పకోడీ అని చెప్పి చాలా రోజులవుతుంది చేద్దాం పిల్లలకి అని చెప్పి ఒక 1/2 కేజీ అండి. అది ఇంకో వ్లాగ్లో నేను పెడతాను చూడండి నెక్స్ట్ వ్లాగ్లో. ఇప్పుడు మాత్రం ఈ గ్రీన్ చికెన్ కర్రీ గ్రేవీ చూడండి. చూడండి ఎంత గ్రీన్ కలర్గా కనబడుతుందో. మనకి లైట్ ఎడిటింగ్ అంత కనబడతలేదు కానీ నార్మల్గా అయితే చాలా బాగా వచ్చింది కర్రీ కూడా. ఇక్కడ నేను కర్డ్ని నార్మల్గా అలాగనే కాకుండా తోడు వేసింది కాబట్టి దాన్ని కొంచెం మిక్స్ చేసుకొని కొంచెం క్రీమ్ లాగా చేసేసుకొని ఆ పేస్ట్ కర్డ్ని మనం చేసుకోవాలి. అసలైతే నార్మల్గా ఫస్ట్ మనం ఈ ఇంగ్రీడియంట్స్ అని కలిపినాం కదా మనం మిక్సీ పట్టుకున్నదంతా, దాంతోపాటు కూడా మనం పెరుగు యాడ్ చేసుకొని ఫస్టే అసలు ఈ గ్రీన్ కలర్ అంతా వేయకముందు పెరుగుతో పాటు ముక్కల్ని వేసుకొని అది ఫ్రై అయినాక ఆయిల్ బయటకు వచ్చినాక పెరుగు అంతా పోయి అప్పుడు కూడా మనం ఇది యాడ్ చేసుకోవచ్చండి. కాజు, ఆనియన్, పుదీనా, కొత్తిమీర, మిర్చి అంతా మిక్సీ పట్టుకున్నాను కదా ఆ పేస్ట్ని ముందు కాకుండా నెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ తర్వాత యాడ్ చేశాను కర్డ్ని, అది ముందు యాడ్ చేసి నెక్స్ట్ ఇక్కడ సాల్ట్ వేస్తున్నాను. ఇందులో నేను ఎప్పుడైనా కూడా నాన్ వెజ్ కర్రీస్లో చిన్న రోల్ ఉంది కదా ఆ రోల్లోనే మాత్రము స్పైసెస్ అన్ని దంచి వేసేసుకుంటాను ఎక్కువ మట్టుకి. నేను ఎప్పుడు మిక్సీ తక్కువ అండి. ఆ మిక్సీ గిన్నెలో ఇవాళ మాత్రం కొంచెం తక్కువ క్వాంటిటీ కదా అని చెప్పని నేను అదే మిక్సీ గిన్నెలో కొంచెం లవంగాలు, ఇలాచి, దాల్చిన ఇలాంటివన్నీ స్పైసెస్ కూడా మిక్సీ పట్టేసానండి. కట్టేసి వేసాను ఇందులో మాత్రం. ఇక్కడ చేయండి మెల్లగా కలుపుకొని కొంచెం మిర్చి పౌడర్ కూడా యాడ్ చేశాను. మిర్చీలు ఎందుకంటే గ్రీన్ చిల్లీస్ అంత కారంగా లేవు అని చెప్పి కొంచెం కారపొడి కంపల్సరీ వేసుకోవాలండి. అది కూడా స్పైసీగా తినడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే వేసుకోండి, అది మీ ఇష్టము. మన నోటికి రుచి ఎలా అనిపిస్తుంది, తక్కువ తినాలనుకునే వాళ్ళు తక్కువ, ఎక్కువ తినాలనుకునే వాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవాలి. నేను టేస్ట్ చూసి ఇక్కడ మళ్ళీ ఇంకొంచెం యాడ్ చేశాను. నాకు సరిపడలేదు అని చెప్పి నేను కొంచెం స్పైసీ ఎక్కువగా తింటామండి అందుకని చెప్పి. కానీ ఇలా మీరు వీక్లీ వన్స్ అన్నా ఒకసారి ట్రై చేయండి. పిల్లలకి తక్కువ క్వాంటిటీ అంటే 1/2 కిలో, 1/2 కిలో అట్లా చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ట్రై చేయండి. పిల్లలకి అట్లా అప్పుడప్పుడు అలవాటు చేయండి ఇలాంటి కర్రీస్ని. నార్మల్గా మనం చికెన్ నాన్ వెజ్ ఎప్పుడైనా కూడా సండే అను వీక్లీ వన్స్ వండుతాం కాబట్టి అలా మొత్తం రెడ్ పౌడర్తోనే మనం యూజ్ చేస్తాం కదా చికెన్ వండడానికి నాన్ వెజ్ని. ఇలా అప్పుడప్పుడు గ్రీన్ చికెన్ కూడా మిడిల్లో అంటే వీక్ మధ్యలో కూడా పెట్టండి పిల్లలకి చేసి. హెల్త్కి మనకు చాలా మంచిది పిల్లలకైనా మనకైనా. ఇప్పటి నుండి అలవాటు చేస్తున్నాయి కదండి, తర్వాత ఫ్యూచర్లో వాళ్ళు కూడా అలవాటు చేసుకొని ఇలా తినడానికి ఇష్టపడతారు. వాటర్ యాడ్ చేసుకున్నానండి. అది ఇక్కడ మనకి ఇది కుక్ అవుతుంది కదా, కొంచెం దగ్గరకు వచ్చి ఆయిల్ పైకి వచ్చినాక బంద్ చేసుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ కర్రీ మనకి రైస్తో పాటు చపాతీలో కానీ నాన్ రోటీలో కానీ దేనికైనా బాగుంటుందండి. ట్రై చేయండి, మీరు ఒకసారి చేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్వేతాస్ వరల్డ్. కర్రీని గ్రేవీ లాగా చేశానండి, మరీ ఫ్రై లాగా కాకుండా ఇలా చేసుకొని చూడండి. మీరు కూడా చపాతీ, రైస్ అన్నిటికీ బాగుంటుంది టేస్ట్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్ అందరికీ.